ఆబ్వియస్లీ అమ్మాయిల్లో, మహిళల్లో బ్రెస్ట్ అనేది కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ని ఇంక్రీజ్ చేస్తది. కొంతమందిలో సాగి బ్రెస్ట్ ఉంటది. ఇంకొంతమందిలో స్మాల్ సైజ్ ఉందని ఒక ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్‌లో ఉంటారు. కొంతమందిలో సైజెస్ కూడా డిఫరెన్స్ ఉంటాయి. రైట్ సైడ్ బిగ్ ఉంటే లెఫ్ట్ సైడ్ స్మాల్ ఉండడం ఆర్ ఎల్స్ రివర్స్‌లో ఉండడం. సో, ఇలా ఉన్నటువంటి వాళ్ళకి మన చిరంజీవి క్యూటీస్ కేర్‌లో మీరు ఎటువంటి సొల్యూషన్స్‌ని అందజేస్తున్నారు? సో ఇది చాలా క్రూషియల్ క్వెషన్ అమ్మా. బికాస్ చాలా మంది హ్మ్. ఈ ప్రాబ్లమ్ తో ఉంటారు. బట్ బయటికి చెప్పుకోలేక ఉంటారు. సో ఇందులో ఏంటంటే మనం స్మాల్ సైజ్, బిగ్ సైజ్, సో వీటిల్లోని పెద్దగా ఉన్నప్పుడు బ్రెస్ట్ రిడక్షన్ అనేది చేస్తాం. సో పెద్దగా ఉండే వాళ్ళల్లో ఏంటంటే వాళ్ళకి హెవీనెస్ వల్ల బ్యాక్ పెయిన్ రావడం, ఒక లేకపోతే హెవీ బ్రెస్ట్ వల్ల. హెవీ బ్రెస్ట్ వల్ల కొంచెం బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ అనిపిస్తా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంచెం ఏమైనా టీ షర్ట్స్ ఇట్లాంటివి వేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాం. సో వీళ్ళల్లో ఏంటంటే బ్రెస్ట్ రిడక్షన్ అనేది చేస్తాం అన్నమాట. సో ఇది మనం జనరల్ గా సర్జికల్ గా చేయొచ్చు. అట్ ద సేమ్ టైం నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ కూడా వచ్చేసినాయి. సో నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ ద్వారా కూడా మనం జనరల్ గా బ్రెస్ట్ రిడక్షన్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే సర్జికల్ స్కార్ అనేది కొంతమంది విల్లింగ్ ఉండరు. సో వాళ్ళలో ఏంటంటే నాన్ సర్జికల్ గా మనం ట్రీట్మెంట్స్ అనేవి ఇస్తా ఉంటాం. అట్ ద సేమ్ టైం ఓకే. కొంతమందికి ఏంటంటే సైజ్ ఇష్యూస్, అంటే ఏమైనా చిన్నగా అనిపించినప్పుడు సో వాళ్ళల్లోని బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అనేవి పెడతా ఉంటాం. హ్మ్. సో ఇదే కాకుండా ఇప్పుడు ఇది జనరల్ గా ఈ జెండర్ చేంజింగ్ లో కూడా జనరల్ గా ఇది యూజ్ చేస్తా ఉంటున్నారు చాలా. హ్మ్. ఈ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ గానీ, ఓకే. లేకపోతే వెజనల్ రిజువినేషన్ గానీ, లేకపోతే ఈ క్రియేషన్ గానీ, సో ఇట్లాంటివి జనరల్ గా ఎక్కువ యూజ్ చేస్తా ఉంటున్నారు. సో ఇవి మనం ఈ చిరంజీవి క్యూటిస్ కేర్ లో విత్ ద హెల్ప్ ఆఫ్ అ ప్లాస్టిక్ సర్జన్ అండ్ అదర్ సర్జన్స్ వీఆర్ డూయింగ్ ఇట్ more frequently at Chiranjeevi Cutis Care.